వాడి చావు కోసమే బ్రతుకుతున్నానయ్యా. లేదంటే నా బిడ్డ చచ్చిన రోజే ఒంటరిగా వాణ్ణెందుకు పంపించేదాన్ని? తోడుగా నేను కూడా పోయిండేదాన్ని. అన్యాయంగా నా బిడ్డ ప్రాణాలు తీసిన వాడిని అలా వదిలేసి వెళ్ళలేక వీడి కోసమే బ్రతుకుతున్నాను. వీడి చావు చూడాలని ఎదురు చూస్తున్నాను. నా వల్ల కాలేదు. మీరే ఈ సాయం చేయాలి. చెప్పావు కదా, నేను చూసుకుంటాను. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. 2 రోజుల పాటు స్టేషన్లోనే ఉంటాడు. ఈ లోపల వీలు చూసుకొని వాణ్ణి పైకి పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వెళ్ళు. ఉంటాను ఎస్ఐ గారు. ఏంటి అల్లుడు? యాడుండా అల్లుడు? చిరో ఆగండి ఆగండి, ఏంటమ్మా నువ్వు? ఇది స్టేషన్ అనుకుంటున్నావా, మీ ఇల్లు అనుకుంటున్నావా? ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఎత్తుక్కునేదాన్ని. స్టేషన్కి తీసుకొచ్చుండారు కదా, అందుకే స్టేషన్లో ఎత్తుక్కుంటా ఉండాను. తప్పే ఉండాది. ముందు నా అల్లుడు యాడుండాడు చెప్పు. చెప్పవయ్యా. ఆ సెల్లో ఉన్నాడు. చిరు, 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 ఏవిరా నిన్నిట్ట లోపలికి తోసేసుండారు? అత్త, నువ్వెందుకు వచ్చినావు? అరెస్ట్ చేసినారు, తీసుకొచ్చి స్టేషన్లో పెట్టినారు. పెట్ట వచ్చి రచ్చ చేసినావంటే రేపు జైలుకి పంపేదాకా ఇడిచిపెట్టరు. ఎవడ్రా నిన్ను పంపించేది? ఎవడ్రా నిన్ను జైలుకి పంపించేది? పంపించమను. ఓ అత్త, అరవ మాకు. ఉన్నదంతా అమ్మైనా సరే నిన్ను విడిపించుకుని ఇంటికి తీసుకుపోతా. నా కోసం మీరందరూ రోడ్డు మీదకి రావడం ఎందుకు? నా మాట ఇనత్తా. రే, నువ్వు నోరు మూయిరా. నిన్ను అరెస్ట్ చేశారని అత్తయ్య ఏడుస్తూ ఉంటే చూడలేక వెంటనే లాయర్ని వెంట పెట్టుకొని వచ్చాను. హలో, ఏంటి అక్కడ న్యూసెన్స్? ఇదిగో ఎస్ఐ, మనకి పాత కక్షలేవీ లేవు. నీకేం కావాలనో చెప్పు, మా అబ్బోడిని తీసుకుపోతాను. ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు? లంచం ఇస్తావా ఏంటి? అవ్వా, లంచమని నేను చెప్పినానా? ఏం కావాలనో అడగమని చెప్పినాను. ఇంట్లో ఏసీ అవసరమై ఉండొచ్చు, లేదా పిల్లోడి కాలేజీ ఫీజు అవసరమై ఉండొచ్చు, జాగా కొనుక్కునేదానికి దుడ్డు అవసరమై ఉండొచ్చు. సాయం చేస్తావంటే లంచం అంటుండవేంది నువ్వు? చిచిచి, తప్పు కదా. స్టేషన్లో అట్ట మాట్లాడొచ్చునా? నువ్వెక్కడ దొరికావు తల్లి? నాకు రివర్స్లో వస్తున్నావు. అలాంటివేం అవసరం లేదు. మీరు బయలుదేరండి. అయ్యో, ఓ అత్త, నువ్వు ఇదిగో ఎస్ఐ గారు. నువ్వు ఆగత్తా. అరే, నా మాట వినండి ఎస్ఐ గారు. ఇదిగో, నీ పేరేమి? ఏందోలే. చూడు, నా అల్లుణ్ణి అట్ట స్టేషన్లో కూర్చోబెడితే నీకేం వస్తా చెప్పు. అదే నేను చెప్పింది విన్నావనుకో, నీకు కావలసినంత దుడ్డిస్తాను. నీకు మీ స్టేషన్లో ఉన్న అందరికీ బిర్యానీ చేసి పంపిస్తాను. ఏంటి ఇప్పుడు నువ్వు ఇచ్చే బిర్యానీ కోసం నీ అల్లుని వదిలిపెట్టాలంటావా? అత్త, లాయర్ గారు వచ్చారు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. ఎట్ట గమ్మునుండేది? చెట్టంత పిల్లోని తీసుకొచ్చి సెల్లో కూర్చోపెట్టుండారు. మనం వచ్చి ఇడిపించుకునేదాకా బయట కూర్చోపెట్టొచ్చు కదా. రావడమే తోసే ఎలా లోపలికి? అమ్మా, స్టేషన్ల వ్యవహారాలు ఎలాగే ఉంటాయి. మీరేం మాట్లాడకండి. కాస్తంత ఓపిక పట్టండి. సరే, భిన్న మాట్లాడేసి ఆ కాగితాలేవో చూపించేసి సెల్ తెరవమని చెప్పు. నా అల్లుణ్ణి తీసుకొని పోతాము. త్వరగా కాని. ఎస్ఐ గారు, పర్సనల్గా నేను బెయిల్ ఇస్తాను. అతను రిలీజ్ చేయండి. అయ్యో, సమయానికి సిఐ గారు కూడా లేరు. ఆయన లేకుండా నేను వదిలిపెడితే ఎలా? మళ్ళీ ఆయన నా మీద కోపడతారు. సరే, సిఐ గారు ఎంతసేపులో వస్తారు చెప్పండి. ఎక్కడొస్తాడు? 2 రోజులు లీవ్ పెట్టి ఊరికెళ్ళాడు. సోమవారం వస్తాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ మీరే కదా సార్, మీరు పంపించవచ్చు కదా. నాకు కుదరదు సార్, నేను అట్లా పంపించలేను. పై ఆఫీసర్లు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. సిఐ గారు చెప్పకుండా నా సొంత డిసిషన్ తీసుకోలేను. ఏందత్త నువ్వు? రేయ్, నువ్వేం భయపడమాక. 5కో 10కో 25కో ఎంతో కొంతకి బేరం మాట్లాడేసి నిన్ను బయటికి తీసుకెళ్తారా?
లాయర్ వచ్చిండ్లా ఆయన ఎట్టంటోడు 5 నిమిషాల్లో నిన్ను ఇంటికి తీసుకుపోతాము. చూస్తా ఉంటే ఆ పోలీస్ ఒప్పుకున్నట్టుగా లేడుగా అత్త. ఇడిచిపెట్టు. అసలు నువ్వెందుకు వస్తా ఉండవు స్టేషన్కి? అన్నొస్తే చాలదా? నువ్వు కూడా రావాలనా? నువ్వు చెప్పేదేవిరా? వాడొస్తుండడని నేను రాకుండా ఉంటే ఎలా? నా అల్లుడిని పోలీసులు ఎత్తుకుపోయినారంటే ఇంట్లో కూర్చొని ఏడుస్తానే ఏమి? నిన్ను ఏడు నుంచి తీసుకుపోయేదాకా నిద్రపోతానే నేను. సార్, బెయిల్ ఇవ్వడం నాకు కొత్త కాదు, పంపించడం మీకు కొత్త కాదు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? దయచేసి రిలీజ్ చేయండి. కుదరదని చెప్తున్నాను కదా సార్. రేపు ఆయన వచ్చి నన్ను అడగకుండా పంపించడానికి నువ్వెవరని అడిగితే నేనేం చెప్పాలి? లాయర్ గారు చెప్పారని చెప్పనా? నువ్వు లాయర్ గారి మాట వింటావా, నా మాట వింటావా అంటే నేను కదా తిట్లు తినాలి. అందువల్ల అతన్ని వదిలిపెట్టడం కుదరదు సార్. ఏమిరా తాళాలు తీయమను. ఇంకా ఏమి చూస్తుండారో? ఆ ఎస్ఐ కావాలని చేస్తున్నాడు. వాంటెడ్లీ స్టేషన్ బెయిల్ తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోవట్లేదా? మరి ఇప్పుడు ఎట్లా సార్? అసలు ఫస్ట్ కేసు పెట్టింది ఎవరు? మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు సార్. అయితే ఇంకేం ప్రాబ్లం లేదు. ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే సరిపోతుంది మేడం. ఆ చనిపోయిన అబ్బాయి చెల్లి మీ వైఫ్ కాబట్టి తను మీ వైపు నిలబడితే చాలు, మీ తమ్ముడు బయటకు వచ్చేస్తాడు. సరే అయితే నేను మాట్లాడతాను. రే, ఇప్పుడే వెళ్ళి మీ వదినతో మాట్లాడి కేసు విత్డ్రా చేయిస్తాను. నిన్ను ఎలాగైనా ఈ పూట ఇంటికి తీసుకెళ్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను కొత్తగా వచ్చినానా ఏమన్నా? ఇంతకు ముందు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్లా? ఏం కాదులే. ఓనా, ముందు అత్తని తీసుకొని నువ్వు ఇంటికి పో. రేయ్, నేను ఈడనే ఉంటానురా. వాణ్ణి ఈడిపించుకుని ఇంటికొస్తాను నేను. ఓ అత్తో, నువ్వేండే ఉండి రచ్చ చేస్తే ఆ ఎస్ఐ తోటి లేని కేసులన్నీ నా మీద రాయిస్తావా ఏవే? నువ్వు బయలుదేరత్తా చాలుగానే. అన్నా తీసుకుపో. రేయ్, నేను నీకోసం మాట్లాడుతూ ఉంటే ఏమిరా నువ్వు నన్ను అట్ట కసురుకుంటుండావు? నువ్వు బాధపడ్డం కాదు, నన్ను భయపెడతా ఉండవు. అన్ను బిన్న అత్తని తీసుకుపో. రేయ్, అత్త నువ్వు రా అత్త. అది కాదురా, వెళ్ళు, వెళ్ళు. ఒక్క నిమిషం రా. రే అర్జున, రే నువ్వు బయట ఉండరా, నేను వస్తాను. అది కాదు. వస్తాను, నువ్వు వెళ్ళరా పో. సరే. మళ్ళా వచ్చినవేమి? బుద్ధుండదా నీకు? ఇంట్లో ఉంటే మీ నాయనకి భయపడో, మీ ఆవిడొచ్చుండదు కదా, ఆ పాపకి భయపడో తాగకుండా ఊరుకుంటావు. ఇంత కష్టంలో ఉన్నప్పుడు మనసెంత భారంగా ఉంటాదే. అయితే ఇట్టంటప్పుడు నిన్ను కాస్త ఓదార్చేది ఇదే కదా. అందుకే ఎందుకైనా మంచిదని చాటుగా తీసుకొచ్చిన ఇందా. ఏందత్త నువ్వు వాటర్ బాటిల్ ఇస్తా ఉండవు? రేయ్, డైరెక్ట్ గా క్వార్టర్ బాటిల్ ఇస్తే ఊరుకుంటారా? అందుకే ఈ వాటర్లో క్వార్టర్ పోసినానులే. తాగేసి కూర్చునుండో. మీ వద్దిని తీసుకొచ్చి కేసు విత్డ్రా చేయిస్తాను, సరేనా?